ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైన సబ్జెక్ట్ చెప్పుకోబోతున్నాం. ది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. ఎఫెక్టివ్ పీపుల్, మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క 7 అలవాట్లు ఏమిటి అనేది 1989లో సమ్ 30 years బ్యాక్ స్టీఫెన్ ఆర్ కవే అనే ఆయన ఒక గొప్ప పుస్తకం బాగా ఒక 20 ఏళ్ళు రీసెర్చ్ చేసి రాసినటువంటి ఆ పుస్తకం 30 million కాపీస్ అమ్ముడుపోయాయి ఇప్పటివరకు, అండ్ 30 లాంగ్వేజెస్లో అనువదించబడింది. అది నేను 30 సంవత్సరాల క్రితం చదివి నా లైఫ్ మొత్తాన్ని 380 degrees చేంజ్ వచ్చేట్టు చేసుకున్నా. అది ఎంతోమంది లైఫ్స్ మారినాయి. నాకు గత 30 సంవత్సరాల నుంచి చదివిన 500 పుస్తకాల్లో బాగా నచ్చినటువంటి ది బెస్ట్ బుక్. ఇట్ ఈస్ ఎ రోడ్ మ్యాప్ ఫర్ లైఫ్. ఇట్ ఈస్ ఎ యూజర్ మాన్యువల్ ఫర్ అవర్ బ్రెయిన్. అందువల్ల ఈ పుస్తకాన్ని ఆల్మోస్ట్ సంవత్సరానికి ఒకసారి, ఇప్పటికి 20-30 సార్లు ఎన్నో చోట్ల చెప్పి చదివి ఉంటాయి ఈ పుస్తకాన్ని. సో దీన్ని మన సబ్స్క్రైబర్సు, ఈ వీడియో చూసేవాళ్ళు కూడా అర్థం చేసుకుంటే వాళ్ళ లైఫ్స్ కూడా మార్చుకోవచ్చు. తర్వాత ఈ పుస్తకం తీసుకొని చదివితే కంప్లీట్ చేంజ్ వస్తుంది. ఈ బుక్ ఇంట్రడక్షన్లో ముఖ్యంగా మనకి స్టీఫెన్ కవే అన్న ఆయన 3 విషయాలు చెప్పాడు. అసలు హ్యాబిట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎ హ్యాబిట్? హ్యాబిట్ ఈజ్ ఫార్మ్డ్ బై అలవాటు, స్కిల్, నాలెడ్జ్ అండ్ డిజైర్ ఆర్ యాటిట్యూడ్. నాలెడ్జ్ అనేది మనం స్కూల్లో, కాలేజీలో చదువుకుంటే వచ్చేది. ఆ తర్వాత కొద్దిగా వర్క్ చేయటం మొదలుపెట్టిన తర్వాత స్కిల్ డెవలప్ అవుతుంది. బట్ యాటిట్యూడ్ చేంజ్ చేసుకుంటానికి, మన వైఖరులు మార్చుకుంటానికి, మన పారాడైమ్స్ మార్చుకుంటానికి ఈ బుక్ చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ 7 కూడా గొప్ప హ్యాబిట్స్. ఈ 7 పేర్లు తెలుసుకున్న చాలా చేంజెస్ వస్తాయి. లెట్ us ఫాలో 1 by 1. ఇంట్రడక్షన్లో మరొకటి ఏంటంటే పారాడైమ్స్. అంటే మన అండర్స్టాండింగ్ ఆఫ్ ద వరల్డ్, మ్యాప్ ఆఫ్ ది వరల్డ్ మనం బ్రెయిన్లో ఏం వేసుకున్నాము, మన బిలీఫ్ సిస్టము ఎలా ఉందో దాన్ని బట్టి మన లైఫ్ నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యాంటీబయాటిక్స్ ఆర్ డేంజరస్, నేను యాంటీబయాటిక్స్ వాడను అనే మ్యాపు వేసుకున్నాం అనుకోండి, బాగా డెడ్లీ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ వాడకపోతే డెత్, చనిపోవటం ఖాయం. భూమి బల్లపరుపుగా ఉంది ఇదివరకు నమ్మేవాళ్ళు. అలాంటి పారాడైమ్ వేసుకున్నాం అనుకోండి మనసులో, అలాంటి బిలీఫ్, దానికి తగ్గట్టుగానే మన ప్రవర్తన ఉంటుంది. అన్నీ విషయాలు పనికిరానివి నమ్మటం కూడా జరుగుతుంది. అలా పారాడైమ్స్ ఎవరైతే షిఫ్ట్ చేసుకుంటారో, ఈ 7 కూడా 7 గొప్ప పారాడైమ్స్ అన్నమాట. బిలీఫ్ సిస్టమ్స్, రోడ్ మ్యాప్స్, వాట్ వీ పుట్ ఇన్ అవర్ బ్రెయిన్. ఈ నమ్మకాలను మార్చుకుంటే మీ యొక్క ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది. అసలు ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటి అని ఒక చిన్న స్టోరీ ద్వారా మనం చిన్నప్పుడు చదువుకుందే ఈ ఆథర్ డిస్క్రైబ్ చేశారు. బాతు బంగారు గుడ్డు కథ. చిన్నప్పుడు మనం ఏం నేర్చుకున్నాము? అత్యాశ, దురాశ దుఃఖానికి చేటు. కానీ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే బాతు బంగారు గుడ్డు. బాతును గనక అంటే మన శరీరాన్ని, మనకున్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్, మనం చేసే అటువంటి పనులు, మన బాడీ, ముఖ్యంగా మన మైండ్ని
దానికి బాగా స్కిల్స్ నేర్పి ఆరోగ్యవంతంగా ఉంచినట్టయితే బంగారు గుడ్లు అంటే మనం చేసే పనులు బాగా ఉంటాయి. సో బాతుని మేపటాన్ని, బంగారు గుడ్లు పెట్టడాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇక్కడ ప్రొడక్షన్ కెపాసిటీ అంటే బంగారు గుడ్లు పెట్టే కెపాసిటీ పెంచుకోవాలంటే బాతుని బాగా మేపాలి. బాతుని కోసుకు తింటే ఒక రోజుతో అయిపోతుంది. సో మనకున్నటువంటి ఎటువంటి మెషినరీ అయినా మన బాడీతో సహా దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఒక 100 సంవత్సరాల పాటు బంగారు గుడ్లు పెడుతూనే ఉంటుంది. ఎఫెక్టివ్నెస్ అంటే ది బ్యాలెన్స్ బిట్వీన్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్ కెపాసిటీ అని నిర్వచనం ఇవ్వటం జరిగింది. ద 7 హ్యాబిట్స్ ఆఫ్ మోస్ట్ ఎఫెక్టివ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఎలా ఉంటాయి? హ్యాబిట్ నెంబర్ 1, బీ ప్రోయాక్టివ్. సంయమనస్కులుగా ఉండండి, సంయమనం పాటించండి. డోంట్ బీ రియాక్టివ్, ఉద్రేకస్తులుగా ఉండబాకండి. ఉద్రేకం మన సినిమాల్లోనూ సీరియల్స్ చూస్తూ ఉంటాము. ఆ ఉద్రేకాలు బయట కనుక మనం చూపెడితే మనకి యానిమల్స్కి డిఫరెన్స్ ఏమీ ఉండదు. యానిమల్ బ్రెయిన్లో దే వర్ ప్రోగ్రామ్డ్ టు బి లైక్ దట్. దే ఆర్ ఆల్ రియాక్టివ్. వాటి రియాక్టివ్ బ్రెయిన్స్ వాటిని అలా ఉంచుతాయి. మనకి థింకింగ్ బ్రెయిన్ అనేది నేచర్ ఇచ్చింది. సో బీ ప్రోయాక్టివ్ అంటే ఉద్రేకంగా లేకుండా, రియాక్టివ్గా లేకుండా ప్రోయాక్టివ్గా ఉండాలి, సంయమనం పాటించాలి. వీటిలో మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇనిషియేటివ్, చొరవ తీసుకొని మనం పనిచేయటం మొదలు పెడితే మన లైఫ్ మొత్తం మన చేతిలోనే ఉంటుంది. సో ఆ చొరవ తీసుకుంటానికి టేకింగ్ ఇనిషియేటివ్. ఫర్ ఎగ్జాంపుల్, అనారోగ్యం రాకుండా ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకుంటానికి బీ ప్రోయాక్టివ్ అంటే ప్రివెంటివ్గా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయండి, ప్రాపర్ డైట్ తీసుకోండి, సౌండ్ స్లీపు అలవాటు చేసుకోండి. దిస్ ఈజ్ టేకింగ్ ఇనిషియేటివ్. యాక్టింగ్ బిఫోర్ బీయింగ్ యాక్టెడ్ అపాన్. జబ్బు వచ్చిన తర్వాత చాలామంది హాస్పిటల్ పరిగెత్తి అనారోగ్యం పాలయ్యి డబ్బులన్నీ పోగొట్టుకుంటారు. అలా కాకుండా పిల్లలు కూడా చెడిపోక ముందే మనం వాళ్ళని సరైన డిసిప్లిన్లో పెట్టుకోవాలి. స్టూడెంట్స్ కాలేజీలో, స్కూల్స్లో చేరంగానే చదువుకుంటూ మొదలు పెట్టాలి. అంతేగాని ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత రియాక్ట్ అయ్యి చదువుకుంటే దట్ ఈస్ రియాక్టివ్ నేచర్. చేరంగానే చదువుకుంటూ మొదలు పెడితే దట్ ఈస్ ప్రోయాక్టివ్ నేచర్. సంయమనస్తులుగా ఉండటం మనం నేర్చుకోవాలి ఈ హ్యాబిట్లో. ఇది చాలా ముఖ్యమైన హ్యాబిట్. ఈ హ్యాబిట్లో సెకండ్ పాయింట్ ఏంటంటే టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ లైఫ్. మన లైఫ్ మన చేతిలోనే ఉంది. మన తలరాత ఎక్కడో రాసిపెట్టి ఉంది, దాని ప్రకారం జరిగిపోతుందని బిలీఫ్ కాకుండా మనం చేసే పనులకి మనమే బాధ్యులమే. టేకింగ్ రెస్పాన్సిబిలిటీ, వాల్యూస్ బేస్డ్గా ప్రవర్తించాలి. అంతేగాని మూడ్స్ బేస్డ్గా ప్రవర్తించకూడదు. మన యొక్క ఎమోషన్స్ బేసిస్ మీద, ఫీలింగ్స్ బేసిస్ మీద ప్రవర్తించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం రోడ్డు మీద కార్లో వెళ్తున్నాము, ఓ సైకిల్ స్కూటరు అడ్డం వస్తుంది, రియాక్ట్ అయిపోయి అతన్ని దూషించి అతనితో తగు పెట్టుకొని ఇద్దరు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి టైం వేస్ట్ చేసుకునే బదులు ఇఫ్ యు ఆర్ ప్రోయాక్టివ్, అతను ఏదో అర్జెంట్ పని మీద వెళ్తున్నాడు, మేబీ వాళ్ళ అమ్మకి ఏమైనా ట్యాబ్లెట్స్ పట్టుకెళ్తున్నాడేమో, సో వై సో మచ్ రియాక్షన్? సో కూల్గా ఉంటే, ప్రోయాక్టివ్గా ఉంటే ఇలాంటివన్నీ కూడా మనం చేసుకుంటానికి వీలవుతుంది. ఆ తర్వాత ప్రోయాక్టివ్స్ వాడే లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది, రియాక్టివ్స్ వాడే లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది. రియాక్టివ్ పీపుల్ అంటే ఉద్రేకపరులు, నేనేం చేయలేనండి, నా కోపం వస్తుంది అంతే,
నేను మారను. మీకు ఇష్టమైతే నా వెంబడి రండి, లేకపోతే మీ ఇష్టం. మై వే ఈజ్ ద హైవే అని చెప్పి రియాక్టివ్ పీపుల్ అంటారు. కానీ ప్రోయాక్టివ్ పీపుల్ చూద్దాం, ఆలోచిద్దాం, మారటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే యానిమల్స్కి హ్యూమన్స్కి ఒకే ఒక గొప్ప డిఫరెన్స్ ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్. మన ఆలోచనల గురించి మళ్ళీ మనం ఆలోచించుకోగలటం, సెల్ఫ్ అవేర్నెస్, కాన్షియన్స్, మంచి చెడుల మధ్య వ్యత్యాసం తెలుసుకోగలగటం, ఇమాజినేటివ్ పవర్. ఈ పని చేస్తే మన కారు కట్టం వచ్చాడని దిగి వాడిని కొడితే ఇమాజినేషన్ ఏమవుద్ది అనే ఇమాజిన్ చేసుకోగల శక్తి మనకు ఉంటుంది. యానిమల్స్కి ఆ శక్తి లేదు. రెడ్ ఫ్లాగ్ చూడంగానే ఎద్దు మీద పడిపోయి పొడి చేస్తుంది, ఈవెన్ ఓనర్నైనా సరే. సో అందువల్ల ఇఫ్ యు వాంట్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ యానిమల్స్, ఆ యొక్క జంతు బుద్ధి కంటే మానవ బుద్ధి ఉపయోగించి ఈ సెల్ఫ్ అవేర్నెస్, కాన్షియన్స్, ఇమాజినేటివ్ పవర్ అండ్ విల్ పవర్, మనం ఏం చేయాలనుకుంటే అది చేయగలం. యానిమల్స్ అలా కాదు. నేచర్లో వానికి ఎలాంటి ప్రోగ్రామ్ ఇచ్చారో, ఎలాంటి శక్తి ఉందో అలా మాత్రమే చేయగలరు. సో లాంగ్వేజ్ మార్చుకోండి. తర్వాత ఇంకొక మంచి పాయింట్ ప్రోయాక్టివ్లో ఇచ్చింది ఏంటంటే, ప్రోయాక్టివ్ పీపుల్ థింక్ అబౌట్ ద థింగ్స్ దే కెన్ చేంజ్ అబౌట్. వాళ్ళు ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలరో, వాళ్ళు ఏదైతే మార్చగలరో దాని గురించే వాళ్ళు ఆలోచిస్తారు. సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు దాన్ని. ఇలాంటి సర్కిల్ లోపల ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్ వస్తుంది, దాన్ని మనం ఏం మార్చలేము. రెయిన్ని తిట్టుకొని, తుఫాన్ని తిట్టుకొని, బయట జరిగే విషయాలను తిట్టుకొని మనం చేయగలిగిందే గొడుగు పట్టుకెళ్ళగలం. ఉక్కబోస్తుంది, మనం చేయగలిగింది ఏసీ వేసుకో. అంతేగాని మనం వేరే పరిస్థితులు మనం మార్చలేని వాటిని, పాలిటిక్స్లో మనం లేము, మనం మార్చలేము. దాని గురించి ఆలోచించడం ఎందుకు? సో ప్రోయాక్టివ్ పీపుల్ థింక్ అబౌట్ థింగ్స్ దే కెన్ చేంజ్, దే కెన్ బ్రింగ్ చేంజ్. వేరేజ్ రియాక్టివ్ పీపుల్ వాళ్ళకి అవసరం లేని విషయాలు 24 గంటలు టీవీలు చూస్తూ, పేపర్లు చదువుకుంటూ, ఉపయోగం లేని పనులు చేసుకుంటూ ఉంటారు. సో దట్ ఈస్ ది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రోయాక్టివ్ అండ్ రియాక్టివ్. బీ ప్రోయాక్టివ్ అనేది ఫస్ట్ హ్యాబిట్. ఈ ఒక్కటి నేర్చుకున్నా సరే, ఈ పారాడైమ్ షిఫ్ట్ అయినా సరే మనకి గొప్ప చేంజెస్ వస్తాయి. ఇలాంటివి 7 హ్యాబిట్స్లో సెకండ్ హ్యాబిట్, ఫస్ట్ ఈజ్ బీ ప్రోయాక్టివ్. సెకండ్ హ్యాబిట్, బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. అంతిమ గడియల్ని ఆలోచించి పని మొదలు పెట్టండి. అంతిమ గడియలు, నువ్వు చనిపోయినాక నీ ఇంట్లో వాళ్ళు, నీ పిల్లలు, నీ స్నేహితులు, నీ చుట్టుపక్కల వాళ్ళు నీ గురించి అసలు ఏమనుకోవాలనుకుంటున్నావు? చిచ్చి దరిద్రుడు పోయాడులే, భూమికి భారం వదిలిపోయింది అని అనుకోవాలా? చాలా మంచివాడు, అందరి నోట్లో నాలుకలాగా ఉండి అందరికీ సాయపడేవాడు, అరేరే ఇలాంటి మంచి వ్యక్తి పోయాడా అని చెప్పి నిన్ను గుర్తుంచుకోవాలా? సో అంతిమ గడియల్ని ఆలోచించి, బిగిన్ విత్ ఎండ్ ఇన్ మైండ్, ఆ దాన్ని ఆలోచించి మీ పనులన్నీ ఉండాలి. ఇందులో 2 రకాలైనటువంటి క్రియేషన్స్, మెంటల్ క్రియేషన్, ఫిజికల్ క్రియేషన్. మొదట మనం ఏ పని చేయాలన్నా ఆలోచించి, ఒక ఇల్లు కట్టాలంటే ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకొని, ప్లాన్ వేసుకొని కడతాం. సెకండ్, ఫిజికల్ క్రియేషన్లో యాక్చువల్గా హౌస్ కట్టుకుంటాం. ప్లాన్ లేకుండా, ఏం లేకుండా మొదలు పెడితే ఏమవుద్ది? తర్వాత ఆ గోడ అడ్డం వచ్చింది, ఇది అడ్డం వచ్చింది, అది అడ్డం వచ్చింది, ఇక్కడ కిటికీ రావాలి, పెట్టలేదు అని చెప్పి పడగొట్టి నష్టపోవాల్సి వస్తుంది. బిగిన్ విత్ ద మైండ్, బిగిన్ విత్ ఎండ్ ఇన్ మైండ్. సో అంతిమ గడియల్ని ఆలోచించి మీరు పనులు చేసుకోండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ ట్వైస్. మెంటల్ క్రియేషన్ కరెక్ట్గా ఉంచుకోండి.
అంటే మీ ఎండ్ ఎలా ఉండాలో, మీరు 80 ఏళ్ళు 70 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు బ్రతకాలంటే ముందే ఆలోచించుకొని పర్సనల్ మిషన్ స్టేట్మెంట్, నా లైఫ్ ఇలా ఉండాలి. ఒక దేశానికి ఎలాగైతే ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుందో, పర్సనల్ కూడా వ్యక్తిగతంగా మనం ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని నా పర్సనల్ లైఫ్లో ఇలా ఉంటాను, నేను రోజు ఎక్సర్సైజు డైట్ ప్రాపర్గా తీసుకొని రోజు నిద్ర చక్కగా స్ట్రెస్ లేకుండా పోతాను. సో ఇలాంటి విషయాలు, నా ఫ్యామిలీ ఇలా ఉండాలి, నా యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఇలా ఉండాలి, అలాగే నా సోషల్ లైఫ్ ఇలాంటి సర్వీసులతో గడపాలి, అలాగే నా స్పిరిచువల్ లైఫ్ డైలీ ఒక 20-15 మినిట్స్ మెడిటేషన్ చేయాలి అనేటువంటి విషయాల్ని మనం ఒక వ్యక్తిగత రాజ్యాంగాన్ని రాసుకొని ప్రిన్సిపల్ సెంటర్డ్ లైఫ్ని లీడ్ చేస్తే, ప్రిన్సిపల్స్ తోటి, ప్రిన్సిపల్ ఆఫ్ హార్డ్ వర్క్, ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్, నాన్ వైలెన్స్, గాంధీ గారు 2 ప్రిన్సిపల్స్తో, ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్తో మనకి స్వరాజ్యం తేగలిగారు. అలాగే మనం ప్రిన్సిపల్ సెంటర్డ్ లైఫ్తో బ్రతికితే ఇలాంటి ఉపయోగాలు ఉంటాయని వ్యక్తిగత రాజ్యాంగాన్ని రాసుకోండి అని సెకండ్ హ్యాబిట్లో బిగిన్ విత్ ఎండ్ ఇన్ మైండ్లో చెప్పటం జరిగింది. ఇక థర్డ్ హ్యాబిట్కి వచ్చేవరకు చాలా బ్రీఫ్గా చెప్తున్నాను అన్నమాట. ఇవన్నీ కూడా చెప్పాలంటే ఒక్కోటి ఒక రోజు చెప్పవచ్చు. 7 హ్యాబిట్స్ చెప్పాలంటే కరెక్ట్గా బుక్లో ఉన్న ఐడియాస్ అన్నీ చెప్పాలంటే ఒక 100 ఐడియాస్ పైన ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి వారం రోజులు కంటిన్యూగా 10 hours పర్ డే వర్క్ చేసినా అవ్వదు. అంత 400 pages బుక్ చెప్పాలంటే అంత కష్టం. అలాగే థర్డ్ హ్యాబిట్కి వచ్చేవరకు పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ప్రయారిటైజేషన్. చాలామందికి ఏది అర్జెంటుగా చేసేయాలి, ఏది ఇంపార్టెంట్ వర్క్ దాన్ని మనం చేసుకోవాలని తెలీదు. సో టోటల్గా మనం చేయాల్సిన పనులన్నిటినీ 4గా డివైడ్ చేశారు. అర్జెంట్ అండ్ నాట్ అర్జెంట్ పైన, పక్కమ్మటే ఇంపార్టెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్, 4 గదులుగా ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్, ఈ 4 క్వాడ్రంట్స్గా విభజించి ఫస్ట్ క్వాడ్రంట్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ కాబట్టి వెంటనే మనం చేయాలి. ఆ పనులు మనం చేయగలిగింది అయితే మనం చేయటం, లేకపోతే మన అసిస్టెంట్కి, ఫర్ ఎగ్జాంపుల్ రింగింగ్ ఫోన్, మన ఫోను అది ఏదైనా అర్జెంట్ కాలేమో వెంటనే తీసి, అది అర్జెంట్ కాని ఫోను మనకు కనిపిస్తూ ఉందనుకో, ఎవరో ఊసు పోని కబుర్ల కోసం ఫోన్ చేశాడు అబ్బాయి, తర్వాత నువ్వు రిప్లై ఇవ్వచ్చు నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు. బట్ ఇంపార్టెంట్ పనుల్ని విచ్ ఆర్ నాట్ అర్జెంట్ వాటిని మాత్రం మర్చిపోకుండా చేసుకోవాలి. ప్రోయాక్టివ్గా చేసుకుంటే ఆ పనుల్ని, ఫర్ ఎగ్జాంపుల్ ప్రివెంటివ్ యాక్టివిటీస్, ఎండాకాలం రాకముందే నీ ఏసీని రిపేర్ చేయించుకొని, నీ ఏసీని సర్వీసింగ్ చేయించుకొని దాన్ని సరైన లైన్లో పెట్టుకుంటాం. కారు చెడిపోకముందే 3 నెలలకు ఒకసారి 10,000 kilometers తిరిగిన తర్వాత సర్వీసింగ్ చేయించుకుంటాం. అలాగే పిల్లలు చెడిపోకముందే వాళ్ళని మంచి డిసిప్లిన్లో పెట్టుకొని ఇంట్లోనే చక్కగా పెంచుకుంటాం. హాస్టల్లో వేసేసి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా, మళ్ళీ వాళ్ళు పెరిగినాక మన మీద ప్రేమ ఆప్యాయత లేక మనల్ని ఓల్డేజ్ హోమ్స్లోకి తోలేసేటువంటి గత్యంతరం తెచ్చుకోకుండా ఈ హ్యాబిట్ చెబుతుంది. థింక్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. ఈరోజు ఇప్పుడు ఈ మంచి వీడియో మీరు ఈరోజు చూడకపోయినా ఇంకో రోజు చూసినా పర్వాలేదు. ఈ బుక్ ఈరోజు కాదు తర్వాత అయినా చదవచ్చు, కానీ ఇంపార్టెంట్, ఎప్పటికైనా చేయాల్సిన పని. సో ప్రివెంటివ్ ఆస్పెక్ట్, జబ్బు రాకముందే మనం హెల్త్ గురించి శ్రద్ధ తీసుకొని ఎక్సర్సైజు, డైటు, స్లీపు చక్కగా చూసుకుంటాం. రిలేషన్షిప్స్ చెడకముందే ప్లాన్ చేసుకొని చక్కగా అందరితో, రిలేషన్షిప్ గివ్స్ సక్సెస్ ఇన్ లైఫ్, అందువల్ల అవి సరిగ్గా చూసుకుంటాం.
తర్వాత మన ప్రొఫెషన్ గురించి ప్లాన్ చేసుకున్నావు, ఎక్కడ ఏమిటి ఇంకేమైనా చేయొచ్చా, కొత్త ఆపర్చునిటీస్ ఏమైనా వస్తాయా అని చెప్పి. అలాగే మన వెకేషన్స్ అలాగే నెలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో ప్లాన్ చేసుకొని మనం కావాల్సిన రెస్ట్ తీసుకొని స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటాం. సో ఇలాంటివన్నీ చేయటాన్ని ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్ థింగ్స్లోకి వస్తాయి. కాబట్టి ఇంపార్టెంట్ థింగ్స్ ఎప్పుడూ మన ఎదురుగానే ఉంటాయి, అవి చేయక తప్పదు. సో అనవసరం అయిన పనుల జోలికి వెళ్ళకుండా సోషల్ మీడియాలో పోస్టులు చూసేసి వాళ్ళది వీళ్ళది వాట్సాప్ ఇంపార్టెంట్ కాదు, అది ఎప్పుడైనా సరే చేయొచ్చు, అర్జెంట్ అసలే కాదు. సో నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్ పనులు చేసుకుంటాన్ని ప్రయారిటైజేషన్ చేసుకొని థర్డ్ హ్యాబిట్లో ఫస్ట్ థింగ్ ఫస్ట్ అనే హ్యాబిట్లో చెప్పడం జరిగింది. ఇక ఫోర్త్ హ్యాబిట్కి వచ్చేవరకు బుక్ని ఫస్ట్ 3 హ్యాబిట్స్ పర్సనల్ విక్టరీ, వ్యక్తిగతంగా మనం ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి. సెకండ్ 3 హ్యాబిట్స్ పబ్లిక్ విక్టరీ, మనం ఇతరులతో కలిసిమెలిసి ఇతరుల మనసులు గెలవాలంటే ఏం చేయాలి అనేది ఫోర్త్ హ్యాబిట్. విన్ విన్ రిలేషన్షిప్స్, గెలువు గెలిపించనే దృక్పథం. మనం చిన్నప్పటి నుంచి గెలువు ఓడించు, పక్క పిల్లవాడి కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, వాడిని ఓడించాలి, ఎదటి టీం మీద గెలవాలి, ఆ టీంని ఓడించాలి, కోర్టులకు వెళ్తే వాడిని ఓడించాలి, మనం గెలవాలి. ఇలాంటివి కాకుండా చిన్నప్పటి నుంచి మనం విన్ లూజ్లో మెంటాలిటీతో వచ్చాం కాబట్టి అట్లీస్ట్ పెరిగిన తర్వాత లైఫ్లో సక్సెస్ రావాలంటే మనం మారిపోయి విన్ విన్, మనం గెలవాలి, ఇతరులను గెలిపించాలి. మార్కెట్ ప్లేస్లో మనం సక్సెస్ సంపాదించాలంటే గెలువు గెలిపించు దృక్పథం ఏర్పాటు చేసుకోవాలి. దెన్ ఫిఫ్త్ హ్యాబిట్, సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ దెన్ టు బి అండర్స్టూడ్. మనం ఏం చేస్తాం, చిన్నప్పటి నుంచి కూడా మనం అలవాటు ఏంటంటే ఎదుట మనిషిని మాట్లాడనీయకుండా వెంటనే మనం మాట్లాడేస్తాం. అలా కాకుండా ఎదుట మనిషి చెప్పేది పూర్తిగా వినండి. కమ్యూనికేషన్ అంటే మనం మాట్లాడటమే అనుకుంటాం, కాదు, ఎదుట మనిషి చెప్పేది వినటం కూడా కమ్యూనికేషనే. నాట్ ఓన్లీ స్పీకింగ్, రైటింగ్ అండ్ ఆల్, లిసనింగ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇది ఎవరు మనకి నేర్పలా, ఇది ఎలా వినాలి. యు లిజన్ నాట్ ఓన్లీ విత్ యువర్ ఇయర్స్ బట్ ఆల్సో విత్ యువర్ ఐస్, విత్ యువర్ హార్ట్ ఆల్సో. సో దాన్ని ఎంపాథిక్ కమ్యూనికేషన్, అతనితో ఎదుటి మనిషితో ఎంపథైజ్ చేస్తూ కమ్యూనికేట్ చేస్తే, ఫీలింగ్స్ని అర్థం చేసుకొని కనుక మనం వినటం మొదలు పెడితే అప్పుడు యూ విల్ అండర్స్టాండ్ ది అదర్ పర్సన్. దెన్ ద సిక్స్త్ హ్యాబిట్ ఈజ్ సినర్జైజ్, కలిసిమెలిసి టీమ్ బిల్డింగ్ లాగా ఉండండి. సో సినర్జీ, నేచర్ అంతా సినర్జెటిక్గా ఉంది. మనం పీల్చి వదిలేసిన గాలి చెట్లు పీల్చుకొని ఆక్సిజన్ మనం పీల్చుకుంటే, చెట్లు వదిలేసిన ఆక్సిజన్ మనం పీల్చుకుంటున్నాం, మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ చెట్లు పీల్చుకుంటాం. అలాగే బర్డ్స్ పైన ఫ్లై చేసేటప్పుడు చూడండి, ఒక వి ఆకారంలో వెళ్తాయి. ఎందుకు, ఆ ఫస్ట్ బర్డ్ స్ట్రెయిన్ తీసుకుంటుంది, మిగిలిన బర్డ్స్ అన్నీ ఫ్రీగా వెళ్తూ ఉంటాయి. చిన్నప్పుడు కథ చదువుకున్నాం, అందరూ కలిసిమెలిసి ఉంటే అన్నదమ్ములు అందరూ వాళ్ళు ఎలాంటి కట్టెల పుల్ల మోపైన విరిచేసి ఎలాంటి పనులైనా అలాగే మన టీం మెంబర్సు, మన ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు, మన చుట్టూ వాళ్ళు అందరినీ కలుపుకొని వెళ్ళండి. దానికి మనం ముఖ్యంగా ఈ టైంలో ఒక లీడర్గా, ఒక టీంకి లీడర్గా ఉండాలంటే అందరినీ కలుపుకొని వెళ్ళాలి. ఈ సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు అందరూ కూడా ఈ టీమ్ బిల్డింగ్ అండ్ లీడర్షిప్ చాలా ఇంపార్టెంట్. ది లాస్ట్ 7th హ్యాబిట్ ఈజ్ షార్పెన్ ద సా. మీ రంపానికి పదును పెట్టండి. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్పడం జరిగింది. ఒక వుడ్ కట్టరు మొదటి రోజు 5 చెట్లు నరకగలిగాడు, రెండో రోజుకి వచ్చేవరకు 4, మూడో రోజుకి 3, అట్లా వారం అయ్యే వరకు రంపానికి పదును లేక నరకలేకపోతున్నాడు. సో దారిపోయే దానయ్య
అతన్ని బాధ చూసి, ఏంటో ఆ పొద్దున్న నుంచి ఒక చెట్టు కూడా కొట్టలేకపోయావు, నీ రంపానికి ఒక్క 10 నిమిషాలు ఆగి పదును పెట్టుకో. సో అలా మన రంపానికి కూడా, మన బాడీకి, మన మైండ్కి పదును పెట్టడం ఎలాగా అని చెప్పి షార్పనింగ్ ది సా 7th హ్యాబిట్లో చెప్పడం జరిగింది. ఫిజికల్గా పదును పెట్టాలంటే రోజు ఎక్సర్సైజ్ చేయాలి, ప్రాపర్ డైట్ ప్లస్ స్లీప్. అలాగే మెంటల్గా పదును పెట్టాలంటే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి మెంటల్గా. సోషల్గా మనం పదును పెట్టుకోవాలంటే రిలేషన్షిప్స్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. సర్వీస్ యాక్టివిటీస్లో పాల్గొనాలి. సర్వీస్ ఇస్ ద రెంట్ వి పే ఫర్ లివింగ్ ఆన్ దిస్ ప్లానెట్. స్పిరిచువల్గా మన రంపానికి పదును పెట్టుకోవాలంటే మెడిటేషన్ అండ్ వాల్యూ బేస్డ్ లైఫ్, వాల్యూస్ని పాటిస్తూ మనం లైఫ్ని ముందుకు తీసుకెళ్తే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగా కుదురుతుంది. సో ఇదంతా జాగ్రత్తగా బుక్లో చదువుకొని ఎవ్రీబడి కెన్ ఇంప్రూవ్ ఇన్ దిస్ వరల్డ్. యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ keen listening. If you like this video, please like, subscribe, share with your friends and press that bell button so that you will get the messages. Thank you very much. Thank you for keen listening.